షుగర్ వ్యాధి లక్షణాల గురించి మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ షుగర్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఏవైనా మనకు ఉన్నట్లయితే మనం దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫిజిషియన్ లేదా డయాబెటాలజిస్ట్ లేదా ఎండోక్రైనాలజిస్ట్ని కలిసి మనం షుగర్ని నిర్ధారణ చేసుకోవాలండి. షుగర్ పరీక్షను నిర్ధారణ చేసుకోవాలంటే ఏ టెస్ట్ చేసుకోవాలి ఈరోజు చూద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుచరిత ఫ్రమ్ సాయి దత్త హాస్పిటల్ ప్రొద్దుటూరు. షుగర్ వ్యాధిని నిర్ధారణ చేయడానికి మనం ప్రధానంగా 2 రకాల టెస్టులను మనం చేస్తాం. అందులో ఒకటి ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, అంటే గ్లూకోజ్ సొల్యూషన్ ఇచ్చి రక్త పరీక్ష చేస్తారండి. రెండవది గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్, దీన్ని మనం HbA1c అని కూడా అంటాం. ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, ఇందులో మనం ఏం చేస్తామంటే ఒక 75 గ్రాముల గ్లూకోజ్ని 150 ml నీళ్ళల్లో కలిపి తాగిస్తాం. సో ఈ టెస్ట్ చేసేదానికి ముందు పరగడుపున ఒక బ్లడ్ శాంపిల్ తీసుకుంటామండి. ఈ సొల్యూషన్ ఇచ్చిన తర్వాత 2 గంటలకి మళ్ళీ రక్త పరీక్ష చేస్తాం. మనం పరగడుపు షుగర్ అనేది 126 కంటే ఎక్కువ ఉంది అంటే మీకు డయాబెటీస్ ఉన్నట్లు, లేదా పరగడుపు షుగరు మనకి 100 నుంచి 125 మధ్యలో ఉంది అంటే దాన్ని మనం ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్, దీన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. అలాగే పరగడుపు షుగర్ 100 కంటే తక్కువ ఉంది అంటే అది నాన్ డయాబెటిక్ రేంజ్, అంటే మీకు షుగర్ లేదు అని అర్థం. గ్లూకోజ్ ద్రావణాన్ని తాగించిన తర్వాత 2 గంటల తర్వాత బ్లడ్ షుగర్ అనేది మనకి 200కు మించి వచ్చింది అంటే మీకు షుగర్ ఉంది అని అర్థం అండి. లేదు 140 నుంచి 199 మధ్యలో ఉంది అంటే దీన్ని ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ IGT అని అంటారండి. ఇది కూడా ప్రీ డయాబెటీస్ కిందకే వస్తుంది. లేదు తర్వాత షుగర్ 140 కంటే తక్కువ వచ్చింది అంటే మీకు షుగర్ లేదు అని అర్థం. అలాగే HbA1c లెవెల్స్ని బట్టి కూడా మనం స్టేజింగ్ని తెలుసుకోవచ్చండి. HbA1c మనకి 6% కంటే తక్కువ ఉంది అంటే దాన్ని నాన్ డయాబెటిక్ రేంజ్ అని అంటారు. 6 నుంచి 7 మధ్యలో ఉంది అని అంటే మీరు ప్రీ డయాబెటీస్లో ఉన్నట్లు. 7% కంటే ఎక్కువ వచ్చింది HbA1c అంటే మీకు డయాబెటీస్ ఉంది అని అర్థం. ఈ 2 టెస్ట్ల ద్వారా మనం నాన్ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నామా, ప్రీ డయాబెటీస్లో ఉన్నామా, డయాబెటీస్లో ఉన్నామా మనకు తెలుస్తుందండి. ప్రీ డయాబెటీస్లో ఉన్నట్లయితే మీరు డయాబెటిక్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో చేయడం ద్వారా దాన్ని రివర్ట్ చేసుకోవచ్చు, అంటే నాన్ డయాబెటిక్ స్టేజ్కి వచ్చేయచ్చు. డయాబెటీస్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మెడికేషన్స్ వాడాలండి. కాబట్టి షుగర్కి సంబంధించిన లక్షణాలు ఏవైనా ఉన్నట్లయితే మీరు వెంటనే మీ డాక్టర్ గారిని సంప్రదించి ఈ టెస్ట్ల ద్వారా మీరు ఏ స్టేజ్లో ఉన్నారో నిర్ధారణ చేసుకొని దానికి తగిన జాగ్రత్తలు